హాయ్ ఫ్రెండ్స్, మనము లాభ నష్టాల టాపిక్లో 6th క్వశ్చన్ చూసుకున్నాము. 10% లాభంతో ఒక పుస్తకాన్ని 27.50కి అమ్మాము. దానిని 25.75కి అమ్మితే వచ్చే లాభమా నష్టమా ఎంత శాతము కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనం ఒక పుస్తకాన్ని ఏం చేస్తారంటే 10% లాభంతో ఒక పుస్తకాన్ని 27.50కి అమ్మారు. అయితే 25.75కి అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందా కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఈ ప్రాబ్లంని ఎలా చేయాలంటే 27.50కి ఎంత శాతం లాభంతో అమ్మాడు? 10% లాభంతో అమ్మాడు కాబట్టి 100కి 10 కలుపుకుంటే 110. ఇప్పుడు 25.75కి అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందా కనుక్కోమంటున్నాడు. 25.75కి అమ్మితే ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంని ఎలా రాసుకోవాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 25.75 ఇంటూ 110/27.50. ఓకే, మనం ఇక్కడ 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇది కూడా 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా పాయింట్ని కామన్గా తీసేసి రాసుకుందాం. 25.5 తీసేద్దాం. 75/27 ఇంటూ 110 కదా. ఇప్పుడు ఈ జీరోకి క్యాన్సిల్ అవుతుంది. 5వ ఎకం ఈ రెండిట్లో ఎన్నిసార్లు పోతుందో చూసుకుందాం. 5 5ల 25, 1 5 5, 5 5ల 25, 5 5ల 25, 5 5ల 25, 1 5 5 0 పెట్టుకొని 3 5ల 15, తర్వాత 11 5ల 25. ఇప్పుడు ఈ 11కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి ఎంత వచ్చింది? 103 వచ్చింది. 103 అంటే 100 మీద 3% లాభం. ఆన్సర్ వచ్చేసి ఎంత? 3%. ఆన్సర్ వచ్చేసి 3% అనేది లాభం అనేది రావడం జరిగింది. ఇక్కడ 7th క్వశ్చన్ చూసుకుందాం. ఎస్పీ అంటే అమ్మిన వేలలో 96% సిపి అయినప్పుడు లాభశాతం ఎంత? అంటే అమ్మిన వేలలో 96% సిపి అయినప్పుడు లాభశాతం ఎంత? అప్పుడు మనం ఎస్పి అంటే అమ్మిన వేల ఎంత అనుకోవాలి? 100 అనుకున్నట్లయితే సిపి ఎంత అవుతుంది? సిపి అంటే కొన్న వేల ఎంత అవుతుంది? 96. ఇప్పుడు మనకి అమ్మిన వేలలో నుంచి కొన్న వేల తీసేసినట్లయితే ఎస్పి మైనస్ సిపి ఈజ్ ఈక్వల్ 100 మైనస్ 96 అంటే 4%. 4 వచ్చింది. ఇప్పుడు లాభశాతం ఎంత అని అడిగాడు. లాభశాతం ఎంతంటే లాభము బై ఇక్కడ మనకి కొన్న వేల ఎంత? సిపి అంటే కొన్న వేల కదా, కొన్న వేల ఎంత? 96 ఇంటూ 100. ఇక్కడ లాభశాతం అడిగాడు కాబట్టి ఫార్ములా వచ్చేసి ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ లాభం ఎంత వచ్చింది? 4, కొన్న వేల ఎంత? 96 ఇంటూ 100. ఓకే, మనం 2వ ఏకంతో చూసుకున్నట్లయితే 2 2 4, 4 2 8, 8 2 16. ఈ 2వ ఏకం దీంట్లో 2 టైమ్స్ 2 2 4, 4 2 8. తర్వాత దీంట్లో వచ్చేసి 1 2 2, 2 2 4, దీంట్లో 5 2 10, 0. ఇక్కడ 25/6. ఇక్కడ ఎంత వచ్చింది? 6 వస్తుంది. అంటే 25/6 వచ్చింది. ఇప్పుడు మనం ఎంత వచ్చింది? 25/6 అంటే దీన్ని ఎంత రాసుకోవచ్చు?
ఎలా రాసుకోవచ్చు? 4.16. ఇప్పుడు ఎంత శాతము? 4.16% అని రాసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసి 4.16%. 25/6ని 4.16%గా రాసుకోవచ్చు. ఎస్పీలో 96% సిపి అయినప్పుడు లాభ శాతం ఎంత? ఎస్పీని మనం అప్పుడు ఎంత అనుకోవాలి? 100. సిపి వచ్చేసి 96. అప్పుడు మనకి లాభం ఏ విధంగా వస్తుంది? అమ్మిన వేలలో నుంచి కొన్ని వేలు తీసేసినట్లయితే లాభం అనేది వస్తుంది 4. అప్పుడు లాభ శాతానికి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్ని వేల ఇంటూ 100. ఓకే, అప్పుడు 25/6 వచ్చింది. ఈ 25/6 అంటే ఎంత? దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4.16%గా రాసుకోవచ్చు. ఓకే, మనం 8th ప్రాబ్లం చూసుకుందాం. ఇరవై ఒక్క వస్తువుల సిపి ఈజ్ ఈక్వల్ 18 వస్తువుల ఎస్పి అయితే లాభమా నష్టమా? ఎంత శాతం? ఓకే, మనం ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. 8th క్వశ్చన్. 21 వస్తువుల సిపి ఈజ్ ఈక్వల్ 18 వస్తువుల ఎస్పి అయితే లాభమా నష్టమా ఎంత శాతం కనుక్కోమంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి వస్తువు సిపి ఈజ్ ఈక్వల్ ఆర్ఎస్ 1 అనుకుంటే ప్రతి వస్తువు సిపిని మనం 1 అనుకుంటే 18 వస్తువుల సిపి ఈజ్ ఈక్వల్ 18 వస్తువుల సిపి ఈజ్ ఈక్వల్ 18 వస్తువుల ఎస్పి ఈజ్ ఈక్వల్ 21. ఇక్కడ మనం 21 వస్తువుల సిపి ఈజ్ ఈక్వల్ 18 వస్తువుల ఎస్పి అయితే లాభమా నష్టమా ఎంత శాతం కనుక్కోమన్నాడు. కాబట్టి ప్రతి వస్తువు సిపి ఈజ్ ఈక్వల్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 1 అనుకున్నట్లయితే 18 వస్తువుల సిపి అనేది ఎంతకి సమానం? 18 వస్తువుల ఎస్పి అనేది 21కి సమానం. అప్పుడు లాభం ఎంత వస్తుంది? ఎస్పి మైనస్ సిపి ఎంత వస్తుంది? 21లో నుంచి 18 తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 3 వస్తుంది. అప్పుడు లాభమా నష్టమా ఎంత శాతం? శాతంలో కనుక్కోమన్నాడు కాబట్టి లాభము బై, అప్పుడు మనకి ఫార్ములా ఏంటి? లాభము బై కొన్న వేల ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ మనకి లాభం ఎంత వచ్చింది? 3. లాభము బై ఇక్కడ కొన్న వేల ఎంత? సిపి ఎంత? 18 ఇంటూ 100. ఇక్కడ 3 ఏకం 18 ఎన్ని సార్లు పోతుంది? 6 సార్లు. 2 ఏకం దీంట్లో
50 టైమ్స్, దీంట్లో 3 టైమ్స్, అంటే 50/3. ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఆన్సర్? 50/3 వచ్చింది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 16/2/3గా రాసుకోవచ్చు. ఎంత శాతం? ఎంత వచ్చింది? 16 2/3 పర్సెంటేజ్ అనేది రావడం జరిగింది లాభం. మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. 21 వస్తువుల సిపి = 18 వస్తువుల ఎస్పి అయితే లాభమా నష్టమా ఎంత శాతం అని అడిగాడు. 18 ప్రతి వస్తువు సిపి ఎంత 1 అనుకున్నట్లయితే 18 వస్తువుల సిపి ఎంత? 18. 18 వస్తువుల ఎస్పి ఎంత? 21. అయితే ఇప్పుడు మనం లాభమా నష్టమా అడిగాడు కాబట్టి మనం ఎస్పిలో నుంచి సిపి తీసేసినట్లయితే, అమ్మిన వేలలో నుంచి కొన్న వేలు తీసేసినట్లయితే 3 వస్తుంది. లాభము ఎంత? 3. లాభము బై కొన్న వేల ఇంటూ 100, 3/18 ఇంటూ 100 ఎంత వచ్చింది? 50/3 వచ్చింది. ఈ 50/3ని ఏ విధంగా రాసుకుందాం? 16 × 2/3గా రాసుకుందాం. ఇప్పుడు ఇది మనకి ఆన్సర్ వస్తుంది. 9th ప్రాబ్లం చూసుకుందాం. ముప్పై మూడు మీటర్ల బట్టను అమ్మకపు ధరలో ఒకడు 11 మీటర్ల అమ్మకపు ధరను లాభం పొందాడు. అమ్మకపు ధరను లాభం పొందాడు. లాభ శాతం ఎంత? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 33 మీటర్ల బట్టను అమ్మకపు ధరలో 11 మీటర్ల అమ్మకపు ధరను లాభం పొందాడు. లాభ శాతం ఎంత కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు మనం ఏ విధంగా కనుక్కోవాలంటే, ఇక్కడ అమ్మకపు ధర ఎంత ఇచ్చాడు? 33 మీటర్లు ఇచ్చాడు. అంటే ఎస్పి = ఎంత? 33 మీటర్లు. ఇక్కడ లాభం ఎంత వచ్చింది? లాభం ఎంత? 11 మీటర్లు. 11 మీటర్ల అమ్మకపు ధరను లాభం పొందాడు. లాభం వచ్చేసి 11. అయితే లాభ శాతం కనుక్కోమంటున్నాడు. లాభ శాతం కనుక్కోవాలంటే మనకి కొన్న వేలు అనేది కావాలి. ఇప్పుడు 33లో నుంచి 11 తీసేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? 22. 22 ఏంటది? కొన్న వేల ఎంత? కొన్న వేల = 22. ఇప్పుడు కొన్న వేల ఇచ్చాడు కాబట్టి లాభ శాతం రాసుకోవాలి. లాభ శాతము = లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? 11/22 ఇంటూ 100.
ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్. ఇది వచ్చేసి 50. ఆన్సర్ ఎంత వస్తుంది 50% అనేది రావడం జరుగుతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది 50%. 33 మీటర్ల బట్టను అమ్మకపు ధరలో ఒకడు 11 మీటర్ల అమ్మకపు ధరను లాభం పొందాడు. లాభ శాతం ఎంత కనుక్కోమన్నారు. అప్పుడు ఇక్కడ అమ్మకపు ధర ఎంత ఇచ్చాడు 33 మీటర్లు ఇచ్చాడు. ఎస్పీ ఈక్వల్ 33 మీటర్లు. లాభం ఎంత ఇచ్చాడు 11 మీటర్లు. కొన్న విల ఎంత? అప్పుడు కొన్న విలని మనం కనుక్కోవాలి. అంటే 33లో నుంచి లాభాన్ని తీసేస్తే మనకి కొన్న విల అనేది వస్తుంది. 33లో నుంచి 11 తీస్తే 22 అనేది వస్తుంది. కొన్న విల 22. అప్పుడు లాభ శాతం కనుక్కోవాలంటే లాభం బై కొన్న విల ఇంటూ 100. 11/22 ఇంటూ 100. సింప్లిఫై చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి 50% వస్తుంది. లాభ శాతం ఈజ్ ఈక్వల్ ఎంత? లాభ శాతము ఈజ్ ఈక్వల్ 50%. మనం 10th ప్రాబ్లం చూసుకుందాం. ఒకడు అరటి పళ్ళను ఆరింటికి కొని 6కు 4 చొప్పున అమ్మాడు. అతని లాభమా నష్టమా ఎంత శాతం? లాభము నష్టమా ఎంత శాతం? ఒకడు అరటి పండ్లను 6కి 10కి కొని 6కు 4 చొప్పున అమ్మాడు. అతని లాభమా నష్టమా ఎంత శాతం కనుక్కోమన్నారు. అప్పుడు మనం ఈ ప్రాబ్లంని ఎలా చేయాలంటే 6 బనానాస్ 10కి కొని కొన్న వేల కాబట్టి మనం సిపితో చూద్దాం. 4 బనానాస్ 6 చొప్పున అమ్ముకున్నాడు కాబట్టి ఎస్పి. ఇప్పుడు ఇట్లా క్రాస్గా డివైడ్ చేసినట్లయితే 36 బనానాస్ కొన్న వేల 4 ఇదెంత వస్తుంది 40 బనానాస్. 36 ఏంటి బనానాస్, ఇది ఎస్పి. 36 బనానాస్ కొన్న వేల, 40 బనానాస్ అమ్మిన వేల. కాబట్టి మనకి 40 బనానాస్ అమ్మాడు కాబట్టి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 36 బనానాస్ ఎస్పి వస్తుంది, 40 బనానాస్ వచ్చేసి సిపి వస్తుంది. ఓకే, మనం ఒకసారి చూసుకుందాం. ఈ 36 బనానాస్ ఏంటి ఎస్పి, 40 బనానాస్ సిపి. అంటే కొన్న వేల ఎంత?
కొన్న వేల అనేది 40 వచ్చింది, అమ్మిన వేల ఎంత 36 వచ్చింది. ఇప్పుడు కొన్న వేల మనకి అమ్మిన వేల కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి మనకి నష్టం వస్తుంది. నష్టం ఎంత వస్తుంది? నష్టం వచ్చేసి 40 బనానాస్లో నుంచి 36 బనానాస్ తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. 4 బనానాస్ వస్తుంది. 4 బనానాస్. ఇప్పుడు మనం 4 బనానాస్ నష్టం వస్తుంది. నష్ట శాతానికి నష్టము బై కొన్న వేల ఇంటూ కొన్న వేల ఇంటూ 100 నష్ట శాతం. ఇది నష్ట శాతం. నష్ట శాతము ఈజ్ ఈక్వల్ నష్టము బై కొన్న వేల ఇంటూ 100. ఇప్పుడు నష్టం ఎంత వచ్చింది? 4 బై కొన్న వేల ఎంత? కొన్న వేల ఎంత వచ్చింది మనకి? 40 వచ్చింది. 40 కొన్న వేల 40 బనానాస్ ఇంటూ 100. సింప్లిఫై చేసినట్లయితే ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్. దీనికి క్యాన్సిల్ అవుతుంది అంటే 10%. నష్ట శాతం ఎంత? ఆన్సర్ వచ్చేసి మనకి నష్ట శాతము ఎంత వచ్చింది? నష్ట శాతము ఈజ్ ఈక్వల్ 10%. ఒకసారి చూసుకున్నట్లయితే ఒకడు అరటి పండ్లను 6కి 10కి చొప్పున కొని 6కు 4 చొప్పున అమ్మాడు. అతనికి లాభమా నష్టమా ఎంత శాతం కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం 6 బనానాస్ ఎంత? 10 చొప్పున కొన్నాడు సిపి. తర్వాత 4 బనానాస్ ఏం చేశాడు? అమ్మాడు. 6 చొప్పున అమ్ముకున్నాడు. అప్పుడు మనం ఇప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6 36. ఎస్పి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి? 36 బనానాస్ వచ్చింది. సిపి ఈజ్ ఈక్వల్ 40 బనానాస్ అనేది వచ్చింది. అప్పుడు మనం ఈ 40లో నుంచి 36 బనానాస్ని తీసేస్తే మనకి నష్టం అనేది ఎంత వచ్చింది? 4. అప్పుడు నష్ట శాతం కనుక్కుందాం. నష్టము బై కొన్న వేల ఇంటూ 100 అంటే 4/40 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ వచ్చేసి నష్ట శాతము 10% రావడం అనేది జరిగింది. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చాలా నిదానంగా ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఫ్రీగా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ క్లాస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మ్యాథ్స్ అందించడం జరుగుతుంది, ఇంకా జనరల్ స్టడీస్ క్లాసెస్ చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.